ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ గ్రామంలో ఏర్పాటు చేయొద్దు అంటూ గ్రామస్తులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధాన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థలం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామ పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ గత సంవత్సర కాలంగా 12 గ్రామాల ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే 3 నెలల క్రితం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయటం లేదు అంటూ అధికారులు కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతలోనే 2 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టారు. ఒక ప్రైవేట్ సైన్యంతో భారీ కంటైనర్ రూమ్లు, జేసీబీలు నిర్మాణ సామగ్రితో మోహరించింది. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టారని గ్రామస్తులకు తెలియడంతో 12 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. దీంతో ఆయా వాహనాలకు నిప్పు పెట్టారు. ఉద్రిక్తతకు దారి తీయడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు అయితే మోహరించారు. నల్లబోతుల దానం మాది పెదనాన్న గ్రామం. ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. ఆర్డీ ఆఫీస్లకు తిరిగినాము, పోలీస్ స్టేషన్లకు తిరిగినాము, కలెక్టర్ దగ్గర తిరిగినాము, మినిస్టర్ల దగ్గర తిరిగినాము. ఎక్కడ తిరిగినా మాకు సహకారం అందట్లేదు. మాకి కొంతకాలం క్రితం కేసీఆర్ భూములు ఒక 150 ఎకరాలు వచ్చినాయి. దాంట్లో నేను ఒక వ్యక్తిని. మమ్మల్ని ఇప్పుడే ఏ ఊరు పోకుండా పొలంలో పని చేసుకొని బతున్నాం. దాని పక్కనే మా పొలాలు ఉన్నాయి. మమ్మల్ని చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఇంత గబ్బు ఫ్యాక్టరీ వచ్చి మమ్మల్ని దూరం ఉండండి, మీరు అట్లా ఇస్తాం, మీకు ఆ భూములు ఇస్తాం, మీకు రోడ్లు వేపిస్తాము, మీరు దూరం ఉండండి, మీకు ఏమైనా కావాలంటే ఊర్లో బళ్ళు కట్టిస్తాం, స్కూళ్ళు కట్టిస్తాం అని చెప్తున్నారు. ఇవన్నీ కాదు. మా పెద్దలుండి ఆడకి ఈడకి తిరిగి ఈరోజు ఏదో శాంతియుతంగా మాట్లాడదాం. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఒక సంవత్సరం నుంచి మా ఊర్లో ఉద్రిక్తత నడుస్తుంది. ఇంతకుముందు ఒక 3-4 నెలలు రిలే నిరాహార దీక్షలు చేసినాము. శ్రీధర్ బాబు సార్ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం కలిసినాం. ఇక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. బయట చిన్నగా నిరసనలు చేస్తూ ఇక స్థానిక ఇన్ఛార్జి పార్టీ వాళ్ళను, వేరే పార్టీ వాళ్ళను కూడా కలిసినాం. వీలైతే ఇది ప్రభుత్వంతో మాట్లాడి వెనక్కి తీస్తామన్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మేమంతా రైతులం, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఆ ఫ్యాక్టరీకి ప్రతి ఊరు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడము, తుంగభద్ర నది అనేది ఉండడము. రెండోది ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీకి ఆనుకొని దళితులకు 150 ఎకరాల భూమి రావడము, పక్కనే దళితులకు చిన్నదన్వాడ గ్రామానికి ప్లాట్లు ఇచ్చిన ఇండ్ల కొరకు, దానికి కనీసం ఒక ఫీటు డిస్టెన్స్ కూడా లేదు. ఈ కార్యక్రమంలో ఏమవుతుందంటే పంట పొలాలు కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ మొత్తం రైతులు భయాందోళనకు చెంది ఇదేదో మహమ్మారి కంపెనీ వచ్చిందంట అని చెప్పి కొన్ని చిత్తనూరు కంపెనీలు కానీ ఇంకా వేరే బీబీడీ కంపెనీలు కానీ కొన్ని వేరే చూసి మా రైతులు ఆందోళన చెంది ఇది ఎట్లన్నా కానీ ఆపాలని చెప్పి మనం అధికారులతో మాట్లాడుకోవాలా, శాంతియుతంగా ర్యాలీలు చేయాలా, శాంతియుతంగానే పోవాలా. ఎస్ ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరేంద్రచారి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేంద్రచారి, అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టము అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి కారణం ఏమంటారు? జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులకు ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది. అది గ్రామస్తులందరూ కూడా అక్కడికి దాదాపు 12 గ్రామాలకు సంబంధించి రైతులందరూ కూడా ఉదయం నుంచి కూడా అక్కడ చేరుకొని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ తో పాటు వాహనాలు కూడా దోషాలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోలీసులు తీరి అని చెప్పక తప్పదు. దాదాపు 2 రోజుల నుంచి కూడా అక్కడికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు, అక్కడ కొంతమంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు వచ్చి అక్కడ కంటైనర్ తో తీసుకొని అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు టెంట్లు వేసుకొని కూడా కొంచెం స్థానికంగా ఉన్నటువంటి రైతులను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి చూసుకుంటే నిన్న ఉదయం కూడా ఆ రైతులు వచ్చి అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు ముందుగానే అక్కడ ప్రజలు ఆ వ్యక్తులతో కలిసి గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామాల్లో సంబంధించిన కొంతమందిని కూడా
ముందస్తుగా బెదిరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదని చెప్పేసి కొంత హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా రైతులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర కంపెనీ కూడా ఏర్పాటు చేయదంటూ పూర్తి స్థాయిలో అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3-4 నెలల క్రితం ఈ కంపెనీని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కూడా కావచ్చు హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ 4 నెలల నుంచి కూడా స్తబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏడాది నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. గత 3-4 నెలల నుంచి మాత్రం స్తబ్దత ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఏకంగా కంటైనర్ తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు వేసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ భయభ్రాంతం గురి చేయడం వంటివి ఈ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ రోజు జరిగిన ఆందోళనకు ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. పోలీసులు కూడా కంపెనీ యజమానులకి కూడా వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు చెందినటువంటి 12 గ్రామాలకు చెందినటువంటి రైతులు అక్కడికి చేరుకొని ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఈ ప్రధానంగా ఈ గ్రామస్తుల డిమాండ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో కలెక్టర్ ఇలాంటి కంపెనీస్ కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. అదే తరహాలోనూ మన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఈ కంపెనీని కూడా రద్దు చేయాలని చెప్పేసి గత ఏడాదిగా వాళ్ళందరూ ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితులు. ఈ క్రమంలో ఈ రోజు ఏకంగా అక్కడ కంపెనీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే ఒకసారి ఆందోళన చెందినటువంటి పలు గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఈ ఆందోళనకు ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు చెప్పవచ్చు. అదే ప్రధానంగా నారాయణపేట జిల్లాలో కూడా మరికెల్ మండలం చిత్తనూరు గ్రామంలో కూడా ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇథనాల్ కంపెనీ కూడా ఏర్పాటుతో చాలా చుట్టుముట్టు ఉన్నటువంటి చాలా మంది రైతుల పొలాల్లో కూడా కాలుష్యం వెదజల్లుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్లుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే అది కంపెనీ కూడా ఏర్పాటు అయిపోయిన పరిస్థితి, కంపెనీ రన్ అవుతున్న పరిస్థితులు అక్కడ. అదే తరహాలో కూడా ఇక్కడ ఈ పెద్ద ధన్వాడలో కూడా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో కూడా గ్రామస్తులందరూ కూడా చాలా మంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు రోడ్ పైకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది అక్కడే పెట్టాల్సిన అవసరం లేదు కదా, సో ఎక్కడైనా పెట్టవచ్చు. ఇప్పుడు 12 గ్రామాల వాళ్ళు వచ్చి అక్కడ అంత ధర్నా చేస్తున్నారు, వాహనాల్ని అక్కడ తగలబెట్టేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడే పెట్టాలని వాళ్ళు ఎందుకు అంతగా భీమించుకొని కూర్చున్నారు? అంటే ఇందులో ప్రధానంగా అది వాళ్ళ కంపెనీ యజమానులకు అయితే పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇక్కడ అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి కంపెనీ యజమానులు కార్యక్రమాలు కూడా ప్రారంభించిన పరిస్థితులు. అంటే గ్రామస్తులు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారంటే అక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్న నేపథ్యంలో తమ పంట పొలాలు ఉంటాయి, పంటలు పండించుకునేందుకు పుష్కలంగా నీరు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తమ కంపెనీ ఏర్పాటు చేయదని చెప్పేసి వాళ్ళు కూడా కరాఖండి తేల్చి చెప్తున్న పరిస్థితులు. అంటే అధికారులు మాత్రం వీళ్ళకి అదే ప్రాంతంలోనే అంటే పంటలు పుష్కలంగా పండే ప్రాంతంలోనే ఈ కంపెనీ కాలుష్యం విడుదల కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారనేది ప్రస్తుతానికి అందరి మొదలుతున్న ప్రశ్నగా చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే అధికారులు ఎందుకు ఈ కంపెనీకి సంబంధించి కూడా రైతులకు హామీ ఇవ్వడం లేదు, వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటే మామూలుగా బీడుపడ్డ ప్రాంతాలు ఏవైతున్నా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే కనుక అనుమతులు ఇస్తే కనుక ఎవరికి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. అంటే నది ప్రధానంగా కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. దాంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా 150 ఎకరాలు దళితులకు ఇచ్చారు. దళితులకు కూడా ప్రభుత్వం పంపిణీ చేసిన నేపథ్యంలో అక్కడ పంటలు పండించుకుందామని చెప్పి ఆశలో ఉన్నటువంటి రైతులకు ఈ కంపెనీ ఏర్పాటు కూడా కంటి మీద కొడుకు లేకుండా చేస్తామని చెప్పగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఇథనాల్ కంపెనీ అనేది మాత్రం ఏర్పాటు చేయొద్దని మాత్రం రైతులు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన అధికారులు మాత్రం ఇప్పటికైతే ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. దీనిపైన కూడా అనుమతులు వచ్చాయా లేదా అని మాత్రం ఇప్పటి వరకు అనుమతులు. పోలీసులు మాత్రం భారీగా అక్కడ చేరుకోవడం, దాదాపు 100 మంది పోలీసు బలగాలతో అక్కడ పహార కాస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఎప్పుడైతే చెప్తున్నా వారికి అనుమతులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కంపెనీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు కాకుండా తాము వ్యతిరేకిస్తామని చెప్పేసి దాదాపు 12 గ్రామాలకు చెందిన రైతులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.